నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి సీజేపీ విద్య, నిరుద్యోగంపై ఫోకస్, నీట్ అక్రమాలపై పోరాటం కొనసాగింపు, మధ్యతరగతి సమస్యలపై గలం, ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటన, ప్రజా ఉద్యమంగా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నం, సోషల్ మీడియాతో యువతను ఆకర్షించే వ్యూహాలు. జంతర్ మంతర్ ఆందోళన తర్వాత అభిజిత్ దీప్కే నెక్స్ట్ ప్లాన్ ఏంటి? సెప్టెంబర్ నుంచి క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో దేశవ్యాప్త ప్రచారం ఎందుకు చేపడుతున్నారు? ఎన్నికల్లో పోటీ చేయబోమని చెబుతున్న సీజేపీ అసలు ఏం సాధించాలనుకుంటుంది? విద్యార్థులు, నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే సీజేపీ రాజకీయంగా ప్రభావం చూపగలదా? మరి బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని పెంచే స్థాయికి ఈ ప్రచారం వెళ్తుందా? సీజేపీని బీజేపీ రాజకీయంగా పట్టించుకోకుండా వదిలేస్తుందా, లేక ఈ కొత్త ఉద్యమాన్ని ప్రారంభ దశలోనే అడ్డుకునే వ్యూహాన్ని అనుసరిస్తుందా? నీటి ప్రశ్నాపత్రం లీకులకు వ్యతిరేకంగా జంతర్ మంతర్లో జరిగిన ఆందోళనల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు తన తదుపరి అడుగును ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చెబుతున్న దాని ప్రకారం ఇది సాధారణ రాజకీయ ప్రచారం కాదు. విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలు, సామాన్య ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇక్కడే సీజేపీ వ్యూహంలో కీలకమైన అంశం కనిపిస్తుంది. పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టంగా చెబుతుంది. అంటే ఓట్లు అడిగే రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వాలను ప్రశ్నించే ఉద్యమ శక్తిగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా కాకుండా రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే వేదికగా తనను తాను నిలబెట్టుకోవాలన్నది దీప్కే వ్యూహంగా కనిపిస్తుంది. క్యా బోల్తీ పబ్లిక్ పేరే ఈ వ్యూహాన్ని సూచిస్తుంది. ప్రజలు ఏం చెబుతున్నారు? వారి అసలు సమస్యలు ఏంటి? విద్య, ఉద్యోగాలు, ఫీజులు, కోచింగ్, నిరుద్యోగం, ప్రభుత్వ సేవలు వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించి వాటిని జాతీయ చర్చగా మార్చాలన్నది ఈ ప్రచారం లక్ష్యంగా కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా యువతను ఆకర్షించగలిగితే సీజేపీకి వేగంగా గుర్తింపు వచ్చే అవకాశము ఉంటుంది. ఇంకా విద్యారంగాన్ని ప్రధాన అజెండాగా ఎంచుకోవడం రాజకీయంగా ఆసక్తికరమైన వ్యూహమే. దేశంలో విద్య వ్యాపారంగా మారిందని దీప్కే ఆరోపిస్తున్నారు. చిన్న వయసులోనే భారీ ఫీజులు, విరాళాలు, కోచింగ్ ఖర్చులు, ఉన్నత విద్య కోసం అప్పులు వంటి అంశాలను ఆయన ముందుకు తెస్తున్నారు. ఇవి కేవలం విద్యార్థుల సమస్యలు కావు. పిల్లల చదువుల కోసం ఆదాయంలో భారీ భాగాన్ని ఖర్చు చేస్తున్న మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఇవి నేరుగా సంబంధించిన అంశాలు. ఇదే సీజేపీకి విస్తృతమైన సామాజిక బేస్ ఏర్పడే అవకాశం కల్పించే అంశం. నీట్, కోచింగ్, నిరుద్యోగం వంటి సమస్యలు యువతను ఆకర్షించే ఫీజులు, విద్యా ఖర్చులు మధ్యతరగతి తల్లిదండ్రులకు ఆకర్షించవచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం, విద్య అందరికీ అందుబాటులో ఉండాలనే డిమాండ్, సామాజిక న్యాయం అనే పెద్ద అంశంతో కూడా కలిసిపోతుంది. అయితే ఇక్కడ సీజేపీకి అతిపెద్ద సవాల్ సంస్థాగత బలం. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించడం ఒక విషయం, ప్రతి రాష్ట్రంలో స్థానిక కార్యకర్తలను ఏర్పాటు చేయడం, నిరంతరం కార్యక్రమాలు నిర్వర్తించడం, ప్రజా సమస్యలను డాక్యుమెంట్ చేయడం మరో విషయం. ఒక ఉద్యమం వైరల్ కావడం సులభం, కానీ దాన్ని సంవత్సరాల పాటు కొనసాగించడం చాలా కష్టం. సీజేపీ ఇప్పుడు ఎదుర్కోబోయే అసలు పరీక్ష ఇదే. మరోవైపు బీజేపీకి ఈ తరహా ఉద్యమాలను ఎదుర్కొనే అనుభవం ఉంది. బీజేపీకి దేశవ్యాప్తంగా బలమైన సంస్థాగత వ్యవస్థ ఉంది. మరి రాష్ట్రాల వారీగా పార్టీ యంత్రాంగం, బూత్ స్థాయి కార్యకర్తలు, సోషల్ మీడియా నెట్వర్క్, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి అనేక మార్గాలు ఉన్నాయి. కాబట్టి సీజేపీ ఒక సమస్యను జాతీయ స్థాయిలో ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తే బీజేపీ దానికి ప్రత్యామ్నాయ కథనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మోదీ ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న చర్యలను బీజేపీ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. నూతన విద్యా విధానం, ప్రభుత్వ విద్యా సంస్థల విస్తరణ, డిజిటల్ విద్య, స్కిల్ డెవలప్మెంట్, విద్యార్థుల కోసం కేంద్ర పథకాల వంటి అంశాలను ప్రస్తావిస్తూ సీజేపీ ఆరోపణలకు సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో నీట్ లేదా విద్యా వ్యవస్థకు సంబంధించిన నిర్దిష్ట సమస్యలు ఉంటే వాటిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా బీజేపీ హైలైట్ చేయవచ్చు. ఇక సీజేపీకి మరో సవాల్ దాని రాజకీయ గుర్తింపు. ఎన్నికల్లో పోటీ చేయబోమని చెప్పడం ఒకవైపు పార్టీకి ప్రజా ఉద్యమం అనే ఇమేజ్ ఇవ్వచ్చు, కానీ మరోవైపు ప్రజలు ఒక ప్రశ్న వేయవచ్చు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో పాటు చివరకు మార్పు ఎలా వస్తుంది? విధానాలు మార్చే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఎన్నికల్లో పోటీ చేయకుండా ఒక పార్టీ ఎంతవరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలదు అనే ప్రశ్నలు ఎదురవుతాయి.
బీజేపీ కూడా ఇదే అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. సీజేపీకి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలనే ఉద్దేశం ఉంటే అది స్వాగతించదగిందే. అయినా ఆ ఉద్యమం రాజకీయంగా ఎవరికి ప్రయోజనం చేకూరుస్తుందో అనే ప్రశ్నను బీజేపీ లేవనెత్తవచ్చు. మరి సీజేపీ ఉద్యమాన్ని ప్రత్యర్థి రాజకీయ శక్తులు ఉపయోగించుకుంటున్నాయా అనే కోణంలో కూడా బీజేపీ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. అయితే సీజేపీపై వెంటనే రాజకీయ దాడి చేయడం బీజేపీ కూడా ప్రమాదకరమే. ఎందుకంటే విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రుల సమస్యలను లేవనెత్తుతున్న ఒక చిన్న పార్టీపై అధికార పార్టీ తీవ్రంగా స్పందిస్తే ఆ పార్టీకి అవసరమైన ప్రచారం లభించే అవకాశం ఉంటుంది. అందుకే బీజేపీ మొదట్లో సీజేపీని పెద్దగా పట్టించుకోకుండా దాని ప్రభావం పెరిగితే అంశాల వారీగా సమాధానం ఇచ్చే వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఎక్కువ. ఇక అభిజిత్ దీప్కేకు ఇప్పుడు కీలకమైన క్యా బోల్తీ పబ్లిక్ ప్రచారాన్ని కేవలం సభలు, సమావేశాలకే పరిమితం చేయకుండా ప్రజల సమస్యలను ఒక డేటాగా మార్చడం, ఏ రాష్ట్రంలో విద్యార్థులు ఏ సమస్యను ఎదుర్కొంటున్నారు, ఏ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది, ప్రైవేటు విద్యకు కుటుంబాలు ఎంత ఖర్చు చేస్తున్నాయి, ప్రభుత్వ విద్యా సంస్థలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, కోచింగ్ వ్యవస్థ విద్యార్థులపై ఎంత ఆర్థిక భారం పెడుతుంది, ఇలాంటి అంశాలను సేకరించి ప్రభుత్వాల ముందుంచగలిగితే సీజేపీ ఉద్యమానికి విశ్వసనీయత పెరుగుతుంది. అలాగే దీప్కే మరో కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నప్పుడు పార్టీ ఎవరితో కలిసి పనిచేస్తుంది? విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు, విద్యావేత్తలు, సామాజిక సంస్థలను కలుపుకుంటుందా, లేక పూర్తిగా సీజేపీ ఆధ్వర్యంలోనే ఉద్యమాన్ని కొనసాగిస్తుందా? ఈ నిర్ణయం కూడా పార్టీ భవిష్యత్ ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. సీజేపీ ఉద్యమం విజయవంతం కావాలంటే వ్యక్తిగత విమర్శల కంటే విధానపరమైన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. మోదీని విమర్శించడం మాత్రమే అజెండాగా మారితే అది మరో రాజకీయ వ్యతిరేక వేదికగా మిగిలిపోవచ్చు. కానీ విద్యా, ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, నిరుద్యోగం, ప్రభుత్వ విద్య, కోచింగ్ ఫీజులు, యువత భవిష్యత్తు వంటి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తే సీజేపీకి ప్రత్యేకమైన గుర్తింపు రావచ్చు. మరి బీజేపీ కూడా ఇదే అసలు సవాలు. యువతలో అసంతృప్తి ఏదైనా ఉంటే దాన్ని కేవలం రాజకీయ వ్యతిరేకతగా కొట్టిపారేయకుండా దాని వెనుక ఉన్న వాస్తవ సమస్యలను పరిష్కరించాలి. ముఖ్యంగా పరీక్షల పారదర్శకత, పేపర్ లీకులు, నిరుద్యోగం, విద్యా ఖర్చులు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఉద్యమాలకు రాజకీయ స్థలం తగ్గుతుంది. అందుకే ప్రస్తుతం సీజేపీ కంటే అది లేవనెత్తే సమస్యలే బీజేపీకి పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది. అభిజిత్ దీప్కే ఒక చిన్న రాజకీయ సంస్థను దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా మార్చగలిగితేనే ఈ ప్రయోగం విజయవంతమైనట్టు ఉంటుంది. మరి సెప్టెంబర్లో ప్రారంభం కానున్న క్యా బోల్తీ పబ్లిక్ ప్రచారం ఆ దిశలో తొలి పెద్ద అడుగు. ప్రజల సమస్యలను నిజంగా ప్రజల నుంచే సేకరించి వాటిపై ప్రభుత్వాలను ప్రశ్నించే స్థాయికి తీసుకెళ్లగలిగితే సీజేపీకి కొత్త రాజకీయ స్థలం ఏర్పడినట్లే. మరి లేకపోతే ఇది కూడా ఒక పరిమిత కాలపు సోషల్ మీడియా ఉద్యమంగానే మిగిలిపోయే అవకాశం ఉంది. అసలు సీజేపీ దేశవ్యాప్తంగా యువతను ఎంతవరకు ఆకర్షించగలదు? నీట్, నిరుద్యోగం, విద్యా ఫీజులు వంటి సమస్యలను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురాగలదా? ఎన్నికల్లో పోటీ చేయకుండా సీజేపీ ఎంతకాలం ప్రభావం చూపగలదు? అభిజిత్ దీప్కే ఉద్యమాన్ని బీజేపీ ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది? క్యా బోల్తీ పబ్లిక్ నిజంగా ప్రజల గొంతుగా మారుతుందా, లేక దేశ రాజకీయాల్లో మరో చిన్న ఉద్యమంగానే మిగిలిపోతుందా? చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.